తులారాశి వారికి 10, 11, 12, 13వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అనేది జరుగుతుందనమాట. అంటే ఎంత ఇష్టమంటే అది మనకి మాటల్లో చెప్పటానికి కూడా కుదరదండి. కొంతమంది అది కూడా నిజంగా ఈ ప్రేమను భరించడం కూడా ఇంత కష్టమా అనిపించేంత భయంకరంగా కొంతమంది ప్రేమిస్తూ ఉంటారనమాట. మామూలుగా ప్రేమ దొరక్క చాలామంది అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమలో ఉన్నా కూడా అది ఏదో అవసరానికి వాడుకుంటామో, లేకపోతే ఏదైనా ఒక డబ్బును చూసో, ఒక హోదాను చూసో, ఒక అంతస్తును చూసో, ఏదో ఒక అవసరాన్ని ఆశించి అక్కడ ప్రేమ అనేది దొరుకుతా ఉంటది. కానీ కొంతమంది ఎలా ప్రేమిస్తారు అంటే నిస్వార్థంగా ప్రేమిస్తారు. నిష్కల్మషమైనటువంటి మనసుతోటి ఒక స్వచ్ఛంగా ప్రేమిస్తారనమాట. కొంతమంది యొక్క ప్రేమ అనేది అలా ఉంటుంది. అంటే వాళ్ళు డబ్బును, అవసరాలను ఏది ఆశించరు. కేవలం ఆ మనిషిని మనిషిగా మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. అది కళ్ళకు మొదట్లో నచ్చొచ్చు. ఏదైనా సరే అందం చూసి ప్రేమ పుట్టదు అనంటే అది అబద్ధమండి. ఎందుకంటే ముందు ఎవరికైనా ఫస్ట్ చూసేది ఎవరినైనా మనిషినే. మనసు సంగతి తర్వాత. కాబట్టి ఆ మనిషి నచ్చినప్పుడు ఆ మనిషినేంటంటే బాగా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడతారు. ఇక ఇష్టపడి ఇక ఆ మనిషి కావాలి, ఆ మనిషే లోకంగా మాకు కావాలి, మేము బ్రతకాలి అని చెప్పేసి ఏంటంటే ఒక పిచ్చి ప్రేమను వెంటనే వాళ్ళు కనెక్ట్ అయిపోతారనమాట. ఒక పిచ్చి ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వస్తే పర్వాలా, లేకపోయినా సరే మాకేమీ అవసరం లేదు. మాకు ఆ మనిషి మాత్రమే ఉంటే చాలు. ఆ మనిషి ప్రేమలో ఈ జన్మకు దొరికితే మాకు చాలు. ఆ ప్రేమ ఆ మనిషి మాకు సొంతమైతే చాలు అని చెప్పేసి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అలాంటి మనుషుల్ని. అలాంటి ప్రేమ తులారాశి వారికి దక్కిందని చెప్పుకోవచ్చు. అలాగా ఆ వ్యక్తి అంటే అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చండి. తులారాశిలో ఉన్నటువంటి వారిని అంటే తులారాశిలో ఉన్నటువంటి మగవాళ్ళను కావచ్చు, తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కావచ్చు, ఆ వ్యక్తి ప్రేమ అనేది వెతుక్కుంటూ మరీ వీళ్ళ దగ్గరకు వచ్చిద్దనమాట. వీళ్ళు వెతుక్కుంటూ వెళ్తాం కాదు, వాళ్ళనే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చి మీరంటే మాకు ప్రాణము ఇష్టం అని చెప్పేసి అది ఒక కలలాగా, ఒక మిరాకిల్ అనమాట. వాళ్ళకి తలుచుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యపడతా ఉంటారు ఇప్పటికి కూడా. ఏంటి ఇది, మా జీవితంలో కూడా ఇంత అద్భుతం జరిగిందా, మాకు కూడా ఇంత అదృష్టం ఉందా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపడతా ఉంటారనమాట. అలాంటి ప్రేమ ఈ తులారాశి వారికి నిజంగా దక్కింది. నిజంగా మా గురించి ఎలా తెలిసింది అన్నట్లుగా ఇప్పుడు మీరు వినేటప్పుడు కూడా మీరు ఆశ్చర్యపడటం అనేది జరిగింది. ఎందుకంటే ఇలాంటివి బయటికి చెప్పుకోవటానికి చాలామంది ఇష్టపడరు. కానీ అది వాళ్ళ మనసుకు మాత్రమే తెలిసిద్దనమాట. అలా మీరు కూడా సంతోషపడటం అనేది జరిగిద్ది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. మనం ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు తీసుకోవాలనుకోవటము, లేదా భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ రావటము, ప్రేమించిన వాళ్ళు పట్టించుకోకపోవటం కావచ్చు, నమ్మించి మోసం చేయటం కావచ్చు, వేరే వాళ్ళని ఇష్టపడటం కావచ్చు, అలాగే శత్రుపేడ, నరఘోష, నాగదోషము, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ శివరామరాజు గారు. గురువుగారి ఫోన్ నంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒకసారి గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు. ఇక తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు జాతక పరంగా చాలా చాలా అదృష్టవంతులు. తులారాశిలో పుట్టాలి అంటే ఒక అదృష్టం అనేది ఉండాలి. వీరు అదృష్టంలో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పేసి వీళ్ళకు బాధలు లేవు, కష్టాలు లేవు, అన్నీ వీళ్ళకు సుఖాలే ఉన్నాయి అని చెప్పేసి నేను చెప్పట్లేదండి. నిజంగా అదృష్టం అంటే ఏంటి, డబ్బులోనే ఉంటుందా, లేకపోతే ఇంకేంటి, అది ఎప్పుడు కూడా కాదనమాట. మన కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి ఎటువంటి లోటు అనేది లేకుండా ఆ అవసరాలు తీరి మనల్గా నిజంగా ప్రేమించే వ్యక్తులు మన జీవితంలో ఉండటం అనేది నిజమైనటువంటి అదృష్టం.
అలాగా ఈ తులారాశి వారికి అలాంటి ప్రేమ దక్కిందని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరిది రాశి చక్రంలో 7వ రాశి అండి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద ఉండి వీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. వీరు కష్టాలు ఎంత వచ్చినప్పటికీ కూడా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము, సుఖం వచ్చినప్పుడు మాకేమిలే అని చెప్పేసి సంబరపడిపోవటము, ఇలాంటివి వీళ్ళు చెయ్యరు. కష్ట సుఖాల్లో బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే చాలా తెలివైనటువంటి వారు, మంచి అందమైనటువంటి చక్కటి రూపాన్ని కూడా కలిగి ఉంటారనమాట. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి, పొడవైన ఒత్తైన జుట్టు అనేది వీరికి ఉంటుంది. అలాగా చూడటానికి ఏంటంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారనమాట. అలా ఉన్నప్పుడు ఎదుటివారు వీరిని చూసినప్పుడు చాలామంది కూడా అంటే వీళ్ళు చూడంగానే వీళ్ళు బాగుంటారు, వీళ్ళు చక్కగా ఉంటారు అని చెప్పేసి పైకి అనకపోయినా మనసులోనైనా సరే ఖచ్చితంగా వీళ్ళని అనుకుంటూ ఉంటారు. అయితే అంటే వీరి తెలివితేటలు ఎలా ఉంటాయంటే ప్రతి విషయంలో కూడా అంటే కుటుంబాన్ని ప్రేమించే విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, బాధ్యతగా ఉండే విషయంలో కానీ, నమ్మినటువంటి వ్యక్తులకు సహాయంగా నిలబడే విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా వీళ్ళేంటంటే చాలా బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదో కష్టాలు వచ్చినాయి అని చెప్పేసేసి దూరంగా పారిపోవటము, లేకపోతే ఎవరో ఏదో గట్టిగా మాట్లాడారని చెప్పేసేసి వణికిపోవటము, ఇలాంటివి వీరికి అసలు ఎప్పుడూ కూడా వీరికి అసలు అలవాటు అనేదే లేదనమాట. ఏదైనా సరే మన బతికేదో మనం బతుకుతున్నాము, ఒకరి కింద ఎందుకు చేతులు కట్టుకోవాలి, ఎవరికో మేమెందుకు దండాలు పెట్టాలి, మా కష్టం మీద మేము బ్రతుకుతున్నాము అని చెప్పేసి వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసినప్పుడే ఎదుటి వాళ్ళలో కొంతమందికి ఏంటంటే వీరికి ఆకర్షితులు అవ్వటం, ఇలాంటి వాళ్ళు అంటే ఎవరికైనా మనసుకు బాగా నచ్చుతారు. అలాగా కొంతమంది ఏంటంటే సరేలే అని చెప్పి కళ్ళతో చూసి వదిలేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళని మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు మా జీవితంలో ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళకేంటంటే బాగా నచ్చుతారు. ఇక నచ్చినప్పుడు ఆ మనిషిని మేము వదిలిపెట్టుకోకూడదు. ఎలాగైనా సరే వీళ్ళు మాకు ఏదో ఒక బంధంతో మా లైఫ్‌లో వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటే మాకు ఒక ఆనందం అనేది ఉంటది. ఒక దర్జాగా, ఒక హోదాగా ఉంటది. పెడతారో పెట్టరో అది వేరే విషయం తీసేసేయండి. కానీ ఆ నచ్చినటువంటి వ్యక్తి మన లైఫ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ సంతోషం అనేది వేరేగా ఉంటదనమాట. అది డబ్బుతో కొనుక్కునేది కాదు. ఇంకోటి కాదనమాట. అలా జరుగుతూ ఉంటది. అలాగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏంటంటే ఒక వ్యక్తి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించటము, ఇష్టపడటము, మనసులో గుడే కట్టుకొని పూజించటం అనేది జరిగిద్దనమాట. అంటే వాళ్ళ కోసము ఏదైనా సరే వదులుకునే అంతగా, వాళ్ళ కోసం అలాగే బ్రతికే అంతగా, అట్లాగా అమితంగా ఇష్టపడుతూ ఇక ఆ ప్రేమకేంటంటే ఎక్కడా కూడా హద్దు అనేది ఉండదనమాట. అంటే వాళ్ళని చూసి వాళ్ళే ఆశ్చర్యపడే అంతగా వీళ్ళకు ఉంటదనమాట. అలాగ ఇష్టపడటము, వారి కోసం కొన్ని త్యాగాలు చేయటానికి కూడా సిద్ధంగా ఉండటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి చూసినప్పుడు వాళ్ళు కూడా చాలా ఒక్కొక్కసారి వాళ్ళకే నమ్మలేని విషయంగా ఉండి, ఏంటి మాకు ఎందుకు అంటే ఎవరైనా సరే ఏదో ఒకటి ఆశిస్తారు కదా! ఎందుకని వీళ్ళేమీ ఆశించట్లేదు? ఎందుకని అంటే ఏదో ఉంది కానీ అది వీళ్ళు బయటికి చూపించట్లా. మా దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు కానీ అది బయటికి చూపించట్లా. అంతేకాని నిస్వార్థంగా ప్రేమిస్తున్నారు అనంటే తులారాశి వారు కూడా నమ్మలేరు ఈ విషయాన్ని. కానీ అది నిదానంగా తర్వాత వాళ్ళకు కొన్ని సంవత్సరాలు పోతే కానీ అర్థం కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత తప్ప వాళ్ళకి అంచనా వేయలేరనమాట. ఈ ఈ సంవత్సరాలలో ఏమీ అడగకపోవటము, ఎలాంటి సహాయాన్ని కోరుకోకుండా ఉండటము, ఇలాంటివి చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిద్ది. నిజమే, నిజంగానే ఇలాంటోళ్ళు కూడా ఉన్నారు. దేశం మీద చెడు మాత్రమే కాదు, మంచి కూడా ఉంది. నటించే వాళ్ళే కాదు, నిజంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అబద్ధపు ప్రేమే కాదు, నిజమైనటువంటి ప్రేమలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వచ్చిద్దనమాట. అలాగ చాలా వరకు కూడా
వాళ్ళకి చాలా వరకు కొన్ని విషయాలలో వాళ్ళకి హెల్ప్‌లు చేయటము, సహాయం చేయటము, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా ఉండటము, ఎంత కష్టంలో ఉన్నా సరే మేమున్నాము అని చెప్పేసి ఒక భరోసానివ్వటము, ఏదన్నా సహాయం ఇవ్వబోతున్నా కూడా మాకు వద్దు అని చెప్పేసేసి ఇట్లా చాలా వరకి కూడా వాళ్ళ యొక్క నీతిని, నిజాయితీని నిరూపించుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళకి మాత్రం అంటే అవతలోళ్ళకి కొన్ని కష్టాలు ఇలాంటివి గట్టిగా ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఎవరికైతే ఎలాంటి అన్యాయం చేయలేదు, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని చెప్పేసి ఇంక వీళ్ళు కూడా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇలాంటి ప్రేమ అనేది ఈ తులారాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అది ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు. అది ఒక రహస్యంగా కూడా ఉంటదనమాట. అంటే అది ఇలాంటి ప్రేమలేంటంటే వివాహాలు కాని వాళ్ళకైతే ఎక్కువ శాతం కూడా ఏంటంటే వివాహాలు కాకముందల ఇలాంటివి పరిచయాలనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. వివాహాలు కాని వాళ్ళైతే వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అంటే అది కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి. కానీ కొంతమందికి ఏంటంటే ఒక్కొక్కసారి వివాహాలు అయిన తర్వాత కూడా ఇలాంటి పరిచయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవేంటంటే అది కరెక్ట్ అనేది కాదండి. ఎప్పుడైనా సరే కరెక్ట్గానే ఉండాలి. ఏదైనా భార్యకు భర్త, భర్తకు భార్య అనేది కరెక్ట్గానే ఉండాలి. ఇక అంతకు మించి వేరేగా ఇష్టపడటం అనేది వివాహాలైన తర్వాత మాత్రం కరెక్ట్ కాదు. కానీ వివాహం గనక కాకపోతే మాత్రం అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మీ సొంతం చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. వాళ్ళ వల్ల మీ జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అలా కొంతమందికి ఉండొచ్చు కూడా. కొంతమందికి వివాహాలైన తర్వాత కూడా ఉండొచ్చు. కాకపోతే అవి రహస్యంగా ఉంటాయి. ఇక వాటికి చేయగలిగేది ఏమీ లేదు. కానీ వీళ్ళేంటంటే నమ్మినటువంటి కుటుంబానికి మాత్రం ఎప్పుడూ కూడా అన్యాయం అనేది చెయ్యరనమాట. చాలామంది కూడా మాకు అలా ఏమీ లేదని చెప్పేసి బయటికి ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మనసుకు తెలుసు, వాళ్ళ గుండెకు తెలుసు, వాళ్ళ ఆ భగవంతుడికి తెలుసు అనమాట. ఎక్కువ శాతము ఇలాంటివి మనం బయట చాలా వింటూనే ఉంటున్నాము, చూస్తూనే ఉంటున్నాము. ఇక అవేంటంటే వాటికి ఇక పరిష్కారం అనేది ఇక వాళ్ళకు వాళ్ళు చేసుకోవాల్సిందే కాబట్టి దానికి చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఎందుకంటే ఎక్కువ శాతం చిన్న వయసుల్లోనే వివాహాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి బయట అట్రాక్ట్ అవ్వటం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి కూడా తులారాశిలో ఎక్కువ శాతం 100లో వచ్చేటప్పటికి 60-70 మందికి ఇలాంటి ఒక రహస్య ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ జీవితంలో ప్రజెంట్ కూడా ఉంటారనమాట. కాకపోతే కొంతమంది బయటికి చెప్పేస్తూ ఉంటారు, కొంతమంది చెప్పరు. ఎందుకంటే తులారాశి వారికి రహస్యాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా రహస్యంగా మాత్రమే వాళ్ళు దాచి ఉంచుతారు. కానీ బయటికి చెప్పుకోవడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడరు అనమాట. ఎందుకంటే బయటికి చెప్పుకుంటే ఇలాంటివి నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళు కొంతమందే, ఒకళ్ళు ఇద్దరే. అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఉన్న అవతలోళ్ళు మంచోళ్ళైనా వీళ్ళు ఏమి వాళ్ళకి ఇవ్వకపోయినా చేయకపోయినా కానీ జనం అనే వాళ్ళు ఏంటంటే తప్పుగానే మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళు ఏదైనా సరే రహస్యంగానే ఉంచుకుంటారని చెప్పుకోవచ్చు. కానీ ఒక నిజమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఈ తులారాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. మగవాళ్ళకైతే ఎవరో ఒక ఆడ మనిషి పరిచయం అవటము, అలాగే ఆడవాళ్ళకైతే ఎవరో ఒక నచ్చిన వ్యక్తిని ప్రాణంగా ప్రేమించడము ఇలా మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇదండి మీకైతే ఈ 4 రోజుల్లో జరిగేది. ఈ 4 రోజుల్లో ఈ కొత్త విషయాలనైతే మీరు తెలుసుకోగలుగుతారు. ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ స్వచ్ఛమైన ప్రేమ దొరకటం కూడా నిజంగా మీ యొక్క అదృష్టంగా భావించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇందులో ఏంటంటే దేశం మీద చెడు మాత్రమే కాదు, మంచి కూడా ఉంది. అంటే నిజంగా ఏదైనా ఆశించి ప్రేమించే వాళ్ళే కాదు, మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరిని మనం అనుమానించాల్సినటువంటి పని లేదు అనేటటువంటి గొప్ప విషయాలు చాలా వరకు కూడా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.